సో స్వలింగ సంపర్కం నేరం కానప్పుడు స్వలింగ వివాహాలు ఎందుకు చట్టబద్ధం కావు అన్న అంశం గురించి చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ అంశం గురించి మనం తెలుసుకుందాం. 2017లో నాజ్ ఫౌండేషన్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ హోమోసెక్సువాలిటీని డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. అంటే స్వలింగ సంపర్కం నేరం కాదని చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు అది జీవించే హక్కులో కూడా భాగం అవుతుందని, అలాంటి వ్యక్తులకు రక్షణ కల్పించాలని కూడా చెప్పినప్పుడు మరి ఎందుకు సుప్రీంకోర్టు సేమ్ సెక్స్ మ్యారేజెస్కి చట్టబద్ధత కల్పించట్లేదు, ఎందుకు అనుమతించట్లేదు అని అంటే, ఇక్కడ చాలామంది అభిప్రాయం ఏంటంటే ఇది సాంప్రదాయానికి విరుద్ధమేమో అనుకుంటారు. కానీ నిజానికి అది సాంప్రదాయం అనే అంశం ఇక్కడ లేదు. ఇక్కడ ఏంటి అంటే కొన్ని సాంకేతికపరమైనటువంటి చట్టపరమైన సమస్యలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఇప్పుడు ఇద్దరు సేమ్ జెండర్ వ్యక్తులు, అంటే ఇద్దరు పురుషులు కానీ ఇద్దరు మహిళలు కానీ వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళలో మనకి ఏ చట్టం ప్రకారం వాళ్ళ వివాహం చెల్లుబాటు అవుతుందన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ లేదా ముస్లిం మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఏ మ్యారేజ్ యాక్ట్లో అయినా సరే బ్రైడ్ గ్రూమ్, వధువు వరుడు అనేటువంటి పదాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇద్దరు సేమ్ జెండర్ వాళ్ళు అయినప్పుడు ఆ మ్యారేజ్కి ఎలా వ్యాలిడిటీ అవుతుంది, ఎలా వాటికి చట్టబద్ధత వస్తుందని ఒక ప్రశ్న. అలాగే దత్తత చట్టం ప్రకారం దత్తత తీసుకోవాలనుకున్న ఒక పిల్లవాడిని లేదా అమ్మాయిని తల్లిదండ్రులు ఇద్దరి అనుమతి కావాలి. ఇక్కడ ఇద్దరు కూడా సేమ్ జెండర్ వాళ్ళు అవుతారు. కాబట్టి మనం అక్కడ అడాప్షన్ లాని సవరించాలి, అలాగే మ్యారేజ్ యాక్ట్ని సవరించాలి. దీంతో పాటు కనుక మనం గమనిస్తే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మరణిస్తే అతని జీవిత భాగస్వామికి లేదా ఆమె జీవిత భాగస్వామికి పెన్షన్ లభిస్తుంది, లేదా ఉపాధి కూడా సామాజిక మనకి భద్రతలో భాగంగా ఉపాధి లభిస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మహిళలో ఇద్దరు పురుషులు వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళలో ఒకరు మరణించినట్లయితే రెండో వ్యక్తికి జీవిత భాగస్వామిగా పరిగణిస్తారే తప్ప భార్యాభర్తగా పరిగణించడానికి వీలు లేదు. కాబట్టి ఈ చట్టాన్ని కూడా సవరించాలి. అంటే సుప్రీంకోర్టు ఈ చట్ట సవరణల నేపథ్యంలో అంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయట్లేదే తప్ప ఇది సాంప్రదాయం కోణంగా మనం ఆలోచించకూడదు. ఈ అంశాలు గమనించండి. అలాగే సౌత్ ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, ప్రపంచంలో చాలా దేశాల్లో దీన్ని లీగలైజ్ చేయడం జరిగింది. ఈ కోణంలో దీని యొక్క అప్డేట్స్ మళ్ళీ మనం గమనిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.